వైఫ్కి డబ్బులు ఇవ్వాలి అంటే ఎంతో ఆలోచిస్తారు చాలామంది మగవాళ్ళు. ఒక 1 డే కిచెన్లో పని చేయాలంటే దానికి 1 వీక్ నుంచి ప్లానింగ్ ఉండాలి. కూరగాయలు ఇంటి దగ్గర రావచ్చు, రాకపోవచ్చు, వచ్చినవి పాడైపోవచ్చు. కానీ ఎవరైనా ఇంటారా పొద్దున బ్రేక్ఫాస్ట్ పెట్టకపోతే? షీ నీడ్ టు డూ బ్రేక్ఫాస్ట్, షీ నీడ్ టు ఆర్గనైజ్ క్లోత్స్ ఫర్ చిల్డ్రన్ అండ్ హస్బెండ్ ఆల్సో మోస్ట్ ఆఫ్ ద కేసెస్. పిల్లలకి బట్టలు తీయాలి, ఏం వేసుకోవాలి, హస్బెండ్ తీయాలి. తను ఒకవేళ వర్కింగ్ అంటే తను ప్యారలల్గా రెడీ అవ్వాలి, ప్యారలల్గా తను కూడా ఆఫీస్కి వెళ్ళాలి. ఈ హస్బెండ్ పోనీ దింపుతాడా అంటే కొంతమంది మంచి హస్బెండ్స్ కూడా ఉన్నారు దింపేవాళ్ళు. మరి కొంతమంది దింపరుగా, బండి వేసుకొని వెళ్ళిపోతారు, నువ్వు వెళ్ళిపో అంటారు. సాయంత్రం మళ్ళీ తొందరగా లేటుగా ఎప్పుడు వచ్చినా అందరూ మళ్ళీ తినడానికి ఎదురు చూస్తూ ఉంటారు. ఎంత అలసిపోయి ఉన్నా మళ్ళీ ఇంటికి వచ్చి మళ్ళీ వండాలి. పోనీ జీతం సంపాదిస్తుంది కదా అని ఒక వంటమని పెడదాము అనుకుంటే ఆవిడ చేసేవి వీళ్ళెవరికి నచ్చవు. అత్తగారికి నచ్చదు, భర్తకి నచ్చదు, పిల్లలకి నచ్చదు. మేము తిండి మానేస్తాం కానీ వంట చేస్తే మేము తినము అంటారు చాలామంది. వాళ్ళని ఏం చేయాలి? ఇవన్నీ ఆర్గనైజ్ చేసుకుంటూ ఒక వైఫ్ పొద్దున్న నుంచి రాత్రి వరకు పనిచేస్తే నువ్వేం చేస్తున్నావు, నేనే కదా కష్టపడేది, నువ్వేం చేస్తున్నావు అని హస్బెండ్ అంటే దాన్ని డొమెస్టిక్ వైలెన్స్ అంటారు.